రోజాకి భారీ ఆఫర్ ఇచ్చారట నారా చంద్రబాబు నాయుడు. చేసింది తప్పని నమ్మి క్షమించమని క్షమాపణలు తెలుగుదేశం పార్టీ సభ్యులను ఎవరినైతే దూషణలు చేశారో చెబితే నామినేటెడ్ పదవి ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకోవడానికి సిద్ధమేనని చంద్రబాబు రోజమ్మకి భారీ ఆఫర్ ఇచ్చారట. మరి చంద్రబాబు నాయుడు నన్ను ఐరన్ లెగ్ అన్నాడంటూ కన్నీళ్లు పెట్టుకుని మరి జగనన్న దగ్గరకు వెళ్ళి జగనన్న దగ్గర చేసినటువంటి పనులకి జగనన్న మొత్తానికి 2 సార్లు ఆయన్ని మరి ఎమ్మెల్యేగా గెలిచినందుకు 2.5 ఏళ్లు టూరిజం మినిస్టర్గా ఆమెను పెట్టారు. ఆమె టూర్లు చేసిందే తప్ప టూరిజం శాఖని ఏం అభివృద్ధి చేసిందనేది తెలియదు. పైగా అభివృద్ధి చేసిన వాళ్ళని, సహాయం చేసే వాళ్ళని చేయలేదంటూ ఆమె కామెర్లు వచ్చినట్టు వాళ్ళు చెప్పినట్టుగా చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పైగా తన సొంత నియోజకవర్గంలో తన సొంత పార్టీ వాళ్లే తనకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం, ఇది అసలు సిసలైనటువంటి కామెడీ అంటే. మరి అలాంటి రోజాకి నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్న సామెత ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకునేలా నామస్మరణ చేసుకోవాలి. ఎందుకంటే తనకు అదే కనుక కరెక్ట్‌గా ఉంటే తన పార్టీ వాళ్ళు ఏదోలాగా మరి తనని గెలిపించుకునేటువంటి వాళ్ళు. కానీ లేదు కాబట్టే సొంతం వాళ్ళకే అక్కడ రోజాకి జగన్ ఎందుకు టికెట్ ఇచ్చాడా బాబోయ్ అనిపించింది. కానీ ఇప్పుడు మన చంద్రబాబు మాత్రం రోజా గారు గతంలో ఏడ్చినటువంటి ఆ ఏడుపుల కారణంగా మరి ఇప్పుడు ఈ అవకాశం ఇస్తున్నారట. మరి రోజా గారు వచ్చి క్షమాపణ చెప్పి పదవి తీసుకుంటారా? లేదా హెచ్చులకపోయి అలాగే ప్రతిపక్షంలో ఉంటూ ఇంకా అదే సన్నాయి నొక్కులు నొక్కుకుంటారా అన్నది ముందు ముందు కాలమే సమాధానం చెప్తుంది.